పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. స్థానిక మిలిటరీ కాలనీ వెంకటరామన్నగూడెం గ్రామాల్లో అధికారులతో కలిసి లబ్ధిదారులకు ఎమ్మెల్యే బొలిశెట్టి పింఛన్లను అందజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. పెన్షన్ ₹1000 పెంచిస్తున్నామని, అలాగే దీపం 2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ అందజేస్తున్నామని తెలిపారు. త్వరలోనే తల్లికి వందనం పథకం అమలు చేయడం జరుగుతోందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడుపుతున్నారని తెలిపారు. 6 ప్యాక్ లో భాగంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు గెలిచిన వెంటనే మరి పెన్షన్ ₹1000 పెంచిస్తానని చెప్పిన కార్యక్రమాన్ని మొట్టమొదటి నెల నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరు ఇంటి వద్ద వాళ్ళ ప్రశాంతంగా సాయంత్రం లోపు అందరికీ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి స్పెషల్ కలెక్టర్ గా విచ్చేసినటువంటి మా సూర్యకుమార్ గారికి, అదేవిధంగా మా కలెక్టర్ గారి నాగరాణి గారికి, మరి వారి బాధ్యతగా ఇక్కడికి వచ్చి అందరికీ ఎలా అందుతున్నాయని పర్యవేక్షణ చేసినందుకు వారికి కూడా పట్టణం తరఫున, కాన్స్టిట్యూన్సీ తరఫున నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇది చాలా మంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు 6 ప్యాక్ లో ఏం ఇవ్వలేదని. 6 ప్యాక్ లో మొట్టమొదటి అంశంగా ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమం ఇది. రెండో కార్యక్రమం గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది. మూడో తల్లికి వందనం ఇస్తూ జరుగుతుంది. కళ్ళు లేని కొంతమంది నాయకులు వేదికలెక్కి మాట్లాడటం, లేకపోతే మీడియాకి రావడం చాలా సిగ్గుపడతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ రాష్ట్రాన్ని